ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో సుందరకాండంలో ఉన్నాము. ఈరోజు సుందరకాండములో 31వ సర్గ నుండి 40వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. అశోకవనంలోనికి ఆంజనేయ స్వామి వచ్చి చెట్టుపై నుంచి సీతాదేవిని దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ఆవిడను ఈ రాక్షస స్త్రీలు ఏ విధంగా కష్టపెడుతున్నారో, ఆవిడ ఏ విధంగా శోకంతో కుమిలిపోతూ ఉందో దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ఏ విధంగా సీతాదేవిని ఎదురుగా నిలిచి తన పరిచయాన్ని చెప్పాలి, ఏ విధంగా తాను చెప్తే ఆమె తనను విశ్వసిస్తుంది, ఈ విధంగా చాలా రకాలుగా ఆలోచించుకొని శ్రీరామ కథను దూరం నుండి నేను గానం చేస్తాను. గానం చేస్తే అప్పుడు ఆ కథ ఆవిడ విని ఆవిడ సంతృప్తి చెంది చుట్టుపక్కల చూస్తుంది. చూసినప్పుడు ఆవిడ ముందుకు నేను వెళ్ళి తన యొక్క వృత్తాంతాన్ని చెప్తాను అని నిర్ణయించుకుంటాడు. అంతవరకు మనం చూసాము. ఈ విధంగా చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటాడు, శ్రీరామ కథను గానం చేద్దాము అని చెప్పి. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతిః సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహారః. సీతాదేవికి వినిపించేటట్లుగా చక్కగా మధురమైన వచనాలతో ఈ విధంగా ఆయన రామకథను వర్ణిస్తున్నాడు. రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తిః ఇక్ష్వాకూణాం మహాయశాః. రాజర్షీణాం గుణశ్రేష్టః తపసా చర్షిభిః సమః చక్రవర్తి కులే జాతః పురందర సమోబలే. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే పేరు గల మహారాజు ఉండేవాడు. అతడు చాలా పవిత్రమైన స్వభావాన్ని కలిగినవాడు, గొప్ప కీర్తిమంతుడు, దివ్యాలైనటువంటి రథాలు, ఏనుగులు, అశ్వాలు మొదలైన బలాలు కలవాడు. అలాగే దాన ధర్మాదులచే చాలా ప్రసిద్ధికెక్కినవాడు, సరళ స్వభావుడు, శౌర్య పరాక్రమాలలో చాలా ప్రసిద్ధి కలవాడు. అలాగే రాజర్షులందరిలోనూ కూడా సద్గుణ సంపన్నుడు, తపోధనుడు, చక్రవర్తుల వంశంలో జన్మించాడు అని చెప్పి దశరథుని యొక్క గుణగానాలు ఫస్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా శ్రీరామచంద్రుని యొక్క వర్ణన చేస్తాడనమాట. తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిప నిభాననః రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠ సర్వధనుష్మతాం. ఆ దశరథుడికి చాలా ప్రియమైన వాడు, ఆ పుత్రులలో జ్యేష్ఠుడైనటువంటి వాడు శ్రీరాముడు. తారాధిప నిభాననః, చంద్రుని వలె ప్రసన్నమైన ముఖం కలవాడు, జ్ఞానస్వరూపుడు, అలాగే ఈ ధనుర్ధారులలో చాలా అగ్రగామి. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః. అతడు స్వధర్మాన్ని చక్కగా పాటించేవాడు, ఆశ్రితులకు కల్పవృక్షం వంటివాడు, అన్ని ప్రాణులకు తర్వాత సమస్త ధర్మాలకు కూడా అతను సంరక్షకుడు, అలాగే అరివీర భయంకరుడు, సత్యసంధుడు. తన యొక్క తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి తన భార్య అయిన సీతాదేవితో సోదరుడైన లక్ష్మణునితో వనవాసానికి వెళ్ళాడు. ఆ మహారణ్యంలో దుష్ట శిక్షణకై వెళ్ళినప్పుడు శ్రీరాముడు ఎంతోమంది రాక్షస యోధులను అవలీలగా హతమార్చాడు. అలాగే శ్రీరాముని చేతిలో దండకారణ్యంలో ఖరదూషణులు, తర్వాత ఇతర రాక్షస యోధులు కూడా హతులయ్యారు. ఈ వార్తను వినినటువంటి రావణుడు కోపంతో మాయా లేడి రూపాన్ని ధరించిన మారీచుని సహాయంతో
ఆ వనంలో శ్రీరాముని మోసగించి జానకీదేవిని అపహరించాడు. శ్రీరాముడు తన భార్య అయినటువంటి సాధ్వి అయినటువంటి ఆ సీతాదేవిని వెతుకుతూ సుగ్రీవుడు అనే పేరుగల వానరునితో మిత్రత్వం చేశాడు. అలాగే వాళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సుగ్రీవునికి శ్రీరాముడు సహాయం చేశాడు. దానికోసం సుగ్రీవుడు ఈ సీతాన్వేషణలో తన యొక్క వేల కొలది వానరులను అన్ని దిక్కులకు పంపించాడు సీతాదేవిని వెతకడానికని చెప్పి. నేనేమో సంపాతి అనే ఒక గ్రద్ద సూచన మేరకు ఇలాగ 100 యోజనాల పొడవు గలటువంటి ఈ మహాసముద్రాన్ని వేగంగా దాటి వచ్చాను. నేను వచ్చే ముందు సీతాదేవి యొక్క ఆకారం, తర్వాత రూప సౌందర్యం ఇవన్నీ కూడా రాముని దగ్గర నేను విని ఉన్నాను. విని ఆ రూపాన్ని నా మనసులో ముద్రించుకున్నాను. నేను విన్నట్టుగానే అన్ని శుభ లక్షణాలతో కూడా ఈ సీతాదేవి ఇక్కడ నేను చూస్తున్నాను. యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ అని ఆయన చెప్పాడు. మొత్తం కథ అంతా చెప్పేటప్పటికి ఆవిడ చాలా ఆశ్చర్యపోయిందట. జానకీ చాపి తచ్చుత్వా పరం విస్మయమాగత. చాలా ఆశ్చర్యపడుతూ చూస్తోంది అటు ఇటు. ఆవిడ అటు ఇటు చూసి అక్కడ కొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆంజనేయునిపై, హనుమంతునిపై ఈవిడ యొక్క దృష్టి పడింది. ఈ ఆంజనేయ స్వామి యొక్క రూపాన్ని చూసి ముందుగా సీతాదేవి చాలా భయపడిపోయిందట. దుఃఖంతో రామ రామ లక్ష్మణ అని దీనంగా విలపించడం మొదలుపెట్టింది. తర్వాత ఆవిడ రోధిస్తూ ఆవిడ అనుకుందట, నాకు ఏదన్నా స్వప్నంలో ఉన్నట్టుంది, ఈ స్వప్నంలో ఇతని వింత ఆకారాన్ని నేను చూస్తున్నాను అని ఆవిడ అనుకుంది. అనుకుని కొంచెం బాధతో స్పృహ కోల్పోయిందట. కొంతసేపటికి మళ్ళీ ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక్కసారి కళ్ళు నులుముకొని అనుకుంటుంది, కలలో కోతి కనిపిస్తే మంచిది కాదంటారు, ఆత్మీయులు ఎవరో చనిపోతారని శాస్త్రాల్లో చెప్తారు, నా భర్త రాముడు, లక్ష్మణుడు, నా తండ్రి జనక మహారాజు అందరూ సుఖంగా ఉండాలి. ఇది కళ ఎలా అవుతుంది? ఇది కళ కాదు. అసలు కళలు ఎవరికి వస్తాయి? నిద్రపోయే వాళ్ళకి వస్తాయి కదా. నేను అసలు ఈ యొక్క రాక్షస స్త్రీలు పెడుతున్న బాధలతో, ఈ రావణుడి యొక్క బెదిరింపులతో నాకు అసలు నిద్రే కరువయ్యింది. ఇక నా కళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది తప్పకుండా నిజమే. నేను ఎప్పుడు కూడా శ్రీరాముడినే ధ్యానిస్తూ ఉన్నాను కాబట్టి నా మనసు ఎప్పుడు కూడా రామకథలనే తలుచుకుంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా రాముడినే గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్లనే ఇలా ఊహ అనుకుంటాను, నా మనసు యొక్క ఊహ అనుకుంటాను ఇది. అందుకనే ఈ రాముడి యొక్క ఈ కథను నేను ఈ విధంగా నేను వింటున్నాను అని చెప్పి అనుకుంటుందన్నమాట. మరుక్షణంలోనే ఏమనుకుంటుందంటే, అదేంటి ఊహ ఎలా అవుతుంది? నా కళ్ళతో, ఈ 2 కళ్ళతో నేను చూస్తున్నాను కదా, ఒక స్పష్టమైన ఆకారాన్ని చూస్తున్నాను. అప్పుడు నేను ఇది ఊహ ఎలా అనుకుంటాను? ఇది కళ కాదు, ఊహ కాదు, ఇది వాస్తవమే. ఇతను ఎవరై ఉంటాడు? దీనికి కారణం ఏమై ఉంటుంది అని అందరికీ, దేవతలందరికీ నమస్కరిస్తూ ఉంటుంది. ఈ వానరుడు ఇప్పటివరకు అన్న మాటలు సత్యం కావాలని నేను కోరుకుంటున్నాను, ఇది అసత్యం కాకూడదు అని ఆవిడ మనసులో అనుకుంటుంది. ఆయన విధంగా కిందకు వస్తాడు. ఇప్పుడు అంటే అమ్మకు ఈ విషయం చెప్పిన తర్వాత ఒకసారి క్రిందకు వస్తాడనమాట హనుమంతుడు. శిరస్సు వంచి సీతాదేవికి నమస్కరించి ఈ విధంగా అంటాడనమాట, అమ్మా నీవెవరమ్మా? నీవు ఒక దేవతా స్త్రీవి అని అనుకుంటున్నాను. ఈ స్వర్గం నుండి ఇక్కడ భూలోకానికి వచ్చినటువంటి దేవతవా, లేకపోతే ఈ నక్షత్ర మండలం నుండి వచ్చినటువంటి రోహిణివా, వశిష్ఠుని కోపానికి గురి అయి ఇక్కడికి వచ్చినటువంటి అరుంధతివా? ఎవరు నీవు? నిన్ను చూస్తూ ఉంటే క్షత్రియుడైన ఎవరో చక్రవర్తికి భార్యవై ఉంటావని తెలుస్తోంది. నీకు అన్నీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. జనస్థానం నుండి రావణుడు బలాత్కారంగా తెచ్చిన సీతవు నీవు కాదు కదా. నీ యొక్క సౌందర్యాన్ని, అలాగే ఈ తపస్సు చేస్తున్నటువంటి నీ వేషధారణను, నీ దైన్య స్థితిని చూస్తూ ఉంటే నీవు శ్రీరాముని భార్యవేమోనని నాకు అనిపిస్తోంది. అలా హనుమంతుడు చెప్పేసరికి ఆవిడ చాలా సంతోషించింది. సీతమ్మ తల్లి చెప్తోంది, నేను దశరథ మహారాజు యొక్క కోడలిని,
జనకుని కుమార్తెను, శ్రీరాముని భార్యను. నేను శ్రీరామునితో కలిసి అన్ని భోగాలు అనుభవిస్తూ 12 సంవత్సరాలు ఉన్నాను. 13వ సంవత్సరం దశరథ మహారాజు పెద్దలందరినీ కూడా సంప్రదించి రాజపురోహితులతో శ్రీరామునికి రాజ్యాభిషేకం చేయడానికి ముహూర్తం నిశ్చయించారు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ కొద్ది గంటల ముందు కైకేయి అనే రాణి తన భర్త అయిన దశరథునితో కొన్ని వరాలు అడిగింది. ఆ వరాలు ఏమిటంటే రాముడి రాజ్యాభిషేకాన్ని వెంటనే నిలిపివేయాలని, తర్వాత తన యొక్క కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయాలని, తర్వాత శ్రీరాముడిని అరణ్యాలకు పంపించాలని. ఈ నా మామగారైనటువంటి దశరథ మహారాజు అంతకుముందు కైకేయికి తాను ఇచ్చిన వరాలను గుర్తు తెచ్చుకొని అతను మూర్ఛపోయాడు. ఆ తండ్రి యొక్క మాటను నిలబెట్టడానికి నా భర్త శ్రీరాముడు ఈ రాజ్యాభిషేకం కంటే కూడా తండ్రి యొక్క ఆజ్ఞయే గొప్పదని భావించి త్రికరణ శుద్ధితో రాజ్యాన్ని వదులుకున్నాడు. రాముడు ఇతరులకు దానం చేస్తాడే కానీ ఇతరుల నుండి తాను ఏది పుచ్చుకోడు. అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతను అప్రియంగా మాట్లాడాడు. ఆయన తన యొక్క వస్త్రాలను, ఈ రాజవస్త్రాలన్నింటినీ కూడా వదిలి నారవస్త్రాలు ధరించి రాజ్యాన్ని వదిలివేయాలని సంకల్పించి నన్ను తన తల్లికి అప్పచెప్పాడు. నాకైతే రాముడు లేని ఎంతటి స్వర్గవాసం అయినా సరే నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను అరణ్యవాసానికి రావాలని నిశ్చయించుకున్నాను. ఆయన కంటే ముందుగా కూడా నేను అరణ్యాలకు బయలుదేరాను. ఈ లక్ష్మణుడు కూడా తన యొక్క అన్నగారితో భక్తితో ప్రేమతో అన్నగారిని అనుసరించి నాకన్నా ముందే అతను కూడా నారవస్త్రాలు ధరించి తయారయ్యాడు. ఈ విధంగా మేము ముగ్గురం రాజాజ్ఞను పాటిస్తూ ఇక్కడ ఈ అరణ్యానికి వచ్చాము. నియమ నిష్టలతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. రాముడు దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా ఆయన భార్యనైన నన్ను ఈ రావణుడు అపహరించి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఈ రావణుడు నాకు 2 నెలలు గడువు ఇచ్చాడు. ఈ 2 నెలలు దాటితేక నేను జీవించి ఉండను. ఆవిడ ఈ విధంగా తన కథనంతా కూడా వినిపిస్తే అప్పుడు ఆయన హనుమంతుడు మళ్ళీ చెప్తాడనమాట, నేను శ్రీరాముని యొక్క దూతను, శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు, నీ క్షేమాన్ని అడిగి తెలుసుకోమని నాతో చెప్పాడు. హనుమంతుని ఈ మాటలు విన్నటువంటి సీతాదేవి ముందు చాలా ఆనందపడింది. కానీ మరుక్షణంలోనే ఆవిడకి భయం వేసిందనమాట. శ్రీరాముని మాట వినగానే నేను మర్చిపోయాను, ఎంత పెద్ద తప్పు చేశాను, రావణుడే ఈ రూపం ధరించి వచ్చాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి కొంచెం దూరంగా ఆవిడ జరుగుతూ భయపడుతోందనమాట. భయపడుతూ ఆవిడ అంటోంది, నీవు రావణుడివే అనిపిస్తుంది, మాయారూపంలో వచ్చి నన్ను మభ్యపెట్టి ఈ విధంగా లోబరుచుకోవాలని చూస్తున్నావు, ఇన్ని రకాలుగా నీవు నన్ను బాధిస్తున్నావు, ఇది నీకు మంచిది కాదు. అంతకుముందు నేను జనస్థానంలో ఉన్నప్పుడేమో సన్యాస రూపంలో వచ్చి నన్ను అపహరించుకొని వచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఈ వానర రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా మోసం చేయాలని చూస్తున్నావు, ఎందుకు ఈ విధంగా నన్ను బాధిస్తున్నావు, ఇది మంచిది కాదు అని ఒక నిమిషంలో అంటుంది. మళ్ళీ మరుక్షణమే ఆవిడేముంటుందంటే, నీవు రావణాసురుడు కాకపోవచ్చు, ఎందుకంటే నిన్ను చూడగానే నా మనసులో సంతోషం ఎందుకు కలిగింది, అలాగే ఎంత మధురంగా శ్రీరాముని యొక్క వృత్తాంతానంతటినీ చెప్పావు, నీవు నిజంగానే శ్రీరాముని దూతవైతే నీకు మాత్రం సర్వశుభాలు కలగాలని కోరుకుంటున్నాను. శ్రీరాముని గురించి నాకు ఎంతసేపు విన్నా తనివి తీరదు, అందువల్ల మళ్ళీ అడుగుతున్నాను, నా రాముని యొక్క గుణాలు పరాక్రమాల గురించి చెప్పు, వింటాను. శ్రీరాముడు స్వప్నంలో కనిపించినా బాగుండును అనుకునేదాన్ని, కానీ నాకు అటువంటి మంచి స్వప్నం కూడా ఏ రోజు రాలేదు. ఈ స్వప్నాలు కూడా నా మీద పగబట్టి ఉన్నట్లున్నాయి. నేను ఈ విధంగా ఈ వానరుణ్ణి చూడడం కల కాదు, తనలో తానే అనుకుంటోందనమాట. రామకథ వినడం అనేది చాలా శుభప్రదం కాబట్టి ఈ వానరాన్ని చూడడం ఇది కల కాదు, ఇది నిజమే అని చెప్పి మళ్ళీ అనుకుంటుంది. నిజంగా నాకు ఏమైనా చిత్తభ్రమ కలగడం లేదు కదా, ఏమైనా ఉన్మాదం అవ్వడం లేదు కదా, ఇదంతా కూడా ఎండమావి కాదు కదా, లేదు నేను ఇది కళ కాదు, తర్వాత నాకేమీ పిచ్చి పట్టలేదు, నేను ఈ వానరాన్ని నా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను, గుర్తుపట్టగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. ఈ విధంగా ఆవిడ మనసులో అటు ఇటు ఊగిసలాడుతోందనమాట.
ఊగిసలాడుతూ ఆవిడ ఇంక మాట్లాడకుండా కూర్చుండిపోయింది. అప్పుడు హనుమంతుడు ఆ తల్లి మనసులోని ఆలోచనలు పసిగట్టాడు. ఆవిడ భయాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. అప్పుడు మళ్ళీ శ్రీరామకథను ఆయన వినిపించడం మొదలుపెట్టాడు. శ్రీరాముని తేజస్సు సూర్యుని తేజస్సు వంటిది. అతడు చంద్రుని వలె లోకాలకు జనాలకు చక్కటి ఆనందాన్ని కలిగిస్తాడు. కుబేరుని వలె సర్వ సంపదలు కలిగి ఉన్నవాడు. శ్రీ మహావిష్ణువు వలె రాముడు తేజస్సులో సూర్యుని వంటివాడు. అలాగే లోకాలకు ఆనందం కలిగించడంలో చంద్రుని వంటివాడు. సంపదలలో కుబేరునితో సమానమైనవాడు. రాముడు ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడతాడు, మృదు మధురంగా మాట్లాడతాడు. అసలు ఆయన యొక్క సౌందర్యంలో కానీ సుకుమారత్వంలో కానీ సాటి లేనివాడు. కోపం చూపించాల్సి వస్తే కోపాన్ని చూపిస్తాడు. లోకంలోని మహారథుల్లో శ్రేష్ఠుడు. అమ్మా, నేను సుగ్రీవుడు అనే వానరరాజుకు మంత్రిని, దూతను. నా పేరు హనుమంతుడు. నేను నీ జాడ తెలుసుకుని శ్రీరామునికి చెప్పేందుకు ఈ సముద్రాన్ని దాటి వచ్చాను. అలాగే కొన్ని రోజుల్లోనే ఈ నీ భర్త లక్ష్మణుడు, తర్వాత ఈ వానర సేన అందరూ వచ్చి రావణుణ్ణి వధిస్తారు. ఆ ఫలితం ఏం జరుగుతుందో నీవే చూస్తావు కొన్ని రోజుల్లో. నీవు ఈ విధంగా అనుమానపడుతున్నట్లుగా నేను రావణుడను కాను. నా మాటలను నమ్ము, నీ సందేహాన్ని నీవు వదిలిపెట్టు అని హనుమంతుడు చెప్పగానే సీతాదేవికి మళ్ళీ ఆనందం కలిగింది. శ్రీరాముని గురించి వింది కదా, ఆనందం కలిగినప్పుడు ఆవిడ అంటోందనమాట, అసలు శ్రీరాముడితో పరిచయం ఎలా కలిగింది నీకు? వానరులైన మీకు ఆ నరులైనటువంటి రామలక్ష్మణులతో పరిచయం ఎలా కలిగింది? రాముని యొక్క లక్షణాలు, తర్వాత లక్ష్మణుని లక్షణాలు వర్ణించి చెప్పు. వారి యొక్క గుణగణాలు ఎంత విన్నా తృప్తి కలగదు. నాలోని ఈ శోకం అంతా కూడా వింటూ ఉంటే మాయమైపోతుంది. రామలక్ష్మణులు ఎలా ఉంటారు? వాళ్ళ బాహువులు ఎలా ఉంటాయి? నీ నోట వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది, చెప్పు అంటే అప్పుడు హనుమంతుడు, రామలక్ష్మణుల గురించి నీకేమైనా తెలియంది ఏమన్నా ఉందా? అయినా సరే నన్ను చెప్పమని అడిగావు. రాముని గురించి నాకు ఎంత తెలుసో అది నీకు చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాముని కళ్ళు పద్మరేకుల్లాగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి. సమస్త ప్రాణికోటిని ఆకర్షించేటంత సౌందర్యవంతుడు శ్రీరాముడు. సౌందర్యంతో పాటు ఆయనకు దయ, కరుణ, జాలి ఇటువంటి సద్గుణాలున్నాయి. తేజస్సులో సూర్యుడితో సమానుడు, ఓర్పుతో భూదేవితో సమానుడు, బుద్ధిలో బృహస్పతితో సమానుడు. అలాగే ఇక ధర్మం గురించి, సత్ప్రవర్తన గురించి ఇంకేమైనా చెప్పాలా? బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాడు, కాంతిమంతుడు, అందరితో గౌరవింపబడేవాడు, గొప్ప రాజనీతి తెలిసినవాడు, బ్రాహ్మణులను గౌరవించేవాడు, అలాగే చక్కటి వేదాధ్యయనం చేసి ఉన్నాడు. ఈ విధంగా వాల్మీకి మహర్షి ఇక్కడ శ్రీరాముని యొక్క రూప, గుణ, సౌందర్యం గురించి చాలా శ్లోకాలలో చాలా విపులంగా వర్ణిస్తారు. తరువాత ఆయన యొక్క మానసిక స్థితిని గురించి కూడా ఇక్కడ మనకు హనుమంతుడు సీతాదేవికి చెప్తారనమాట. ఎక్కడైనా ఆ నదీ తీరాలలో అందమైన దృశ్యాల దగ్గర విహరించేటప్పుడు ఆయన ఆనందించలేకపోతున్నాడు. ఎందుకంటే నీవు పక్కన లేవు కదా. ఆయన మనస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు కూడా సీత సీత అంటూ దుఃఖిస్తూ ఉంటాడు అని చెప్పి శ్రీరాముని యొక్క దుఃఖాన్ని ఆయన వర్ణిస్తాడు. అలాగే నేను నా పరిచయాన్ని చెప్తున్నాను. వాయుదేవుని యొక్క అంశ వలన జన్మించిన వానరుడను నేను. నా తండ్రి వంటి శక్తి కలవాడిని. ఇక నీకు చెప్పవలసిందంతా కూడా నేను చెప్పాను. ఇక నేను ఏం చేయాలో చెప్పు. నేను ఇక తిరిగి వెళ్ళాలి. ఈ విషయాన్ని నేను శ్రీరామునికి తెలియచేయాలి. ఈ విధంగా సీతాదేవికి నమ్మకం కలిగించడానికి హనుమంతుడు రకరకాల విషయాలు చెప్పాడు. మళ్ళీ చాలా వినయంగా భక్తిభావంతో ఆయన అంటున్నాడు అనమాట. చూడండి అమ్మ, ఇక్కడ నేను శ్రీరాముని దూతగా వచ్చాను. దూతగా రావడమే కాదు, శ్రీరాముడు తన గుర్తుగా ఈ ఉంగరాన్ని మీకు ఇవ్వమని చెప్పాడు. దీనిపైన శ్రీరాముని పేరు ఉంది. మీకు నమ్మకం కలిగించడానికి మహాత్ముడైన రాముడు ముందుగానే ఆలోచించి ఈ ఉంగరాన్ని నాకు ఇచ్చాడు.
ఇక నీకు అన్ని శుభాలే జరుగుతాయి, ఇక దుఃఖాలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చింది అని చెప్తే అమ్మ ఆ ఉంగరాన్ని తీసుకొని గుర్తించింది తన భర్త యొక్క ఉంగరం అని. ఇంకా ఎంతో ఆనందపడిపోయింది. శ్రీరాముని చూసినట్లుగానే ఆవిడ ఆనందపడిపోయింది. అలాగే భర్త యొక్క సందేశాన్ని కూడా హనుమంతుని ద్వారా విని సంతోషించింది. తర్వాత హనుమంతుని ఎంతో ప్రశంసించింది. అప్పుడు నీవు నిజంగా ఇంత దూరం వచ్చావు అంటే నీ యొక్క సాహసం పరాక్రమం ఎటువంటిదో నాకు అర్థమవుతుంది. రావణుడు మిక్కిలి క్రూరుడు, భయంకరుడు. అలాగే ఈ లోపలంతా కూడా భయంకరమైన రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు. అసలు నీవు ఏమాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం భయం లేకుండా ఇక్కడంతా లంక అంతా తిరిగావు. నీవు సామాన్యమైన వాడివి కాదని నాకు అర్థమవుతోంది. అలాగే రాముడు దూతగా నీవు వచ్చావు. ఇప్పుడు నాకు నీతో మాట్లాడడానికి ఏమాత్రం సంకోచం లేదు. శ్రీరాముడు నీ యొక్క పరాక్రమం పరిశీలించి కూడా నిన్ను దూతగా పంపడు, నా వద్దకు అసలే పంపడు. అందువల్ల నాకు నీ పైన నమ్మకం కలిగింది అని చెప్పి అడుగుతోందనమాట. రాముడు నా కోసం బాగా దిగులు పడుతున్నాడా? తర్వాత ఈ శత్రు సంహారానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఆయన చేస్తున్నాడు కదా. ఇంకా ఆవిడ అడుగుతోంది, నేను దూరంగా ఉండడం వల్ల శ్రీరామునికి నాపై అనురాగం తగ్గిపోలేదు కదా. నన్ను ఈ రాక్షసుని యొక్క ఈ చెర నుండి తప్పించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా. ఈ వచ్చిన దుఃఖాన్ని ఆయన తట్టుకోగలుగుతున్నాడా? కృంగిపోవడం లేదు కదా. అలాగే అయోధ్య నుండి సుమిత్ర, కౌసల్య, భరతుడు వాళ్ళ యొక్క క్షేమ సమాచారం వస్తూ ఉందా మధ్య మధ్యలో? నన్ను ఈ కష్టం నుండి రాముడు కాపాడుతాడు కదా. యుద్ధం వస్తే కనుక భరతుడు తన అన్నగారికి సహాయం చేస్తాడా? నన్ను విడిపించేందుకు సైన్యంతో కలిసి అతను కూడా వస్తాడు కదా. నేను ఈ రావణుని యొక్క వినాశనాన్ని త్వరలోనే చూడగలను కదా. ఈ విధంగా ఆవిడ రకరకాలుగా హనుమంతుణ్ణి ప్రశ్నిస్తుంది. ఆవిడ మాటలు విని హనుమంతుడు అమ్మకు నమస్కరిస్తూ చెప్తున్నాడు, అమ్మా నీవు ఇక్కడ ఉన్నట్లుగా శ్రీరామునికి తెలియదు, లేకపోతే ఆయనే వెంటనే వచ్చి నేను తీసుకెళ్లేవాడే. అయితే నేను ఆయన ఇక్కడ రానక్కర్లేదు, నీకు అవసరమైతే నేను నిన్ను తీసుకెళ్ళగలను. నీవు వచ్చి నా వీపు పైన కూర్చున్నావు అనుకో, నేను తీసుకెళ్ళి ఇప్పుడే నేను నీ శ్రీరాముని దగ్గర నేను తీసుకెళ్ళగలను. అటుపక్క శ్రీరాముడు కూడా ఆయన చెప్తున్నాడు, ఆయన మనసు ఎప్పుడు కూడా నీ మీదే ఉంది. మీరిద్దరూ కలుసుకోవడం అనేది నాకు ఎంతో ఆనందదాయకం. ఆయన అంటే ఒంటి మీద ఏమన్నా పురుగులు పాకినా కూడా ఆయన అసలు ఆయనకి ఒళ్ళు తెలియట్లేదు. ధ్యాస అంతా నీ మీదే ఉంది. పగలు రాత్రి ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడు, దుఃఖిస్తూ ఉంటాడు. అలాగే శ్రీరాముడు నిద్రించడం కూడా మేము ఎప్పుడు కూడా చూడలేదు. కొంచెం నిద్ర పడితే మళ్ళీ సీత సీత అంటూ కలవరించి లేస్తూ ఉంటాడు. అందువల్ల నా పైన నువ్వు కూర్చుంటే కనుక నేను నిన్ను తీసుకొని శ్రీరాముని వద్దకు చక్కగా చేరుస్తాను, నీవు వచ్చి నా వీపు పైన కూర్చో. అప్పుడు సీతాదేవి అంటుంది, నీవు నీ వానర బుద్ధిని పోనివ్వలేదు. ఎందువల్లనంటే నీవు ఎంత చిన్న శరీరంతో నా పెద్ద శరీరాన్ని ఎలా నీ వీపు పైన ఎక్కించుకుంటావు, అందులో సముద్రాన్ని ఎలా దాటుతావు. తర్వాత ఏంటంటే అప్పుడు ఆయన అనుకుంటాడనమాట, అంటాడు, అయ్యో నా యొక్క శక్తిని ఈవిడ శంకిస్తోందే, నా సంగతి తెలియదని చెప్పేసి ఆయన పెద్ద శరీరాన్ని పెద్దగా చేసి చూపిస్తాడనమాట. చూపించిన తర్వాత అప్పుడు హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యాలపైన ఈవిడికి నమ్మకం కలుగుతుంది. నా పైన నువ్వు సందేహించకు, నా శక్తి సామర్థ్యాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి అంటారు ఆయన. అంటే అప్పుడు సీతాదేవి అంటుంది, నీ ధైర్యాన్ని బలాన్ని చూశాను, చక్కగా నీవు వాయువులాగా తీసుకెళ్ళిపోతావు నాకు అర్థమైంది. కానీ నీ వీపుపై ఎక్కించుకొని నేను వెళ్ళేటప్పుడు సముద్ర మధ్యలో నేను భయపడవచ్చు, నువ్వు చాలా వేగంగా వెళ్తూ ఉంటే నేను కళ్ళు తిరిగి కింద పడిపోవచ్చు. అలాగే నన్ను అలా క్రింద పడిపోతే సముద్రంలో ఉన్న ఈ మొసళ్ళు ఇవన్నీ కూడా నన్ను తినేస్తాయి. కాబట్టి నేను నీతో రావడం మంచిది కాదు. అలాగే నన్ను రక్షించబోయి ఇక్కడ ఎవరైనా నిన్ను చూశారనుకో, నీతో యుద్ధానికి చేస్తారు. నేను నీ పైన కూర్చొని ఉంటాను, ఎలా యుద్ధం చేస్తావు ఈ రాక్షసులతో
అందువల్ల ఇది మంచిది కాదు. ఇంకొక విషయం ఏంటంటే నేను పరపురుషుల యొక్క శరీరాన్ని నేను స్పర్శించను. రావణుడు ఆ రోజు నన్ను అసహాయంగా అలా తీసుకుని వచ్చాడు కాబట్టి వేరే గత్యంతరం లేక ఆ విధంగా నేను రావణ స్పర్శకు లోనయ్యాను. కానీ నేను ఎవరి స్పర్శను నేను ఇష్టపడను. శ్రీరాముడే స్వయంగా తన యొక్క వానరసేనతో ఇక్కడికి వచ్చి రావణుని సంహరించి నన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్తే అప్పుడు ఆయన యొక్క గౌరవానికి, సాహసానికి, ప్రతాపానికి తగినట్లుగా ఉంటుంది. శ్రీరాముని యొక్క పరాక్రమాన్ని నేను స్వయంగా కళ్ళతో చూశాను. యుద్ధంలో దేవతలు, గంధర్వులు, నాగులు, రాక్షసులు ఎవరూ కూడా శ్రీరాముని ముందు నిలవలేరు. విచిత్రమైన ధనుస్సుని ఆయన ధరించి ఆయన లక్ష్మణునితో కలిసి వాయువుతో కూడినటువంటి అగ్నిలాగా యుద్ధభూమిలో నిలిస్తే ఎవరు కూడా ఎదురుగా నిలవలేరు. అందువల్ల నా భర్తను, లక్ష్మణుని, తర్వాత వానర సేనా నాయకుల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకునిరా. రాముడి కోసం పరితపించిపోతున్న నాకు ఆ విధంగా సంతోషాన్ని కలిగించు. అప్పుడు అమ్మా, నీవు శ్రీరాముడు తప్ప ఇతర పురుషుడిని ఎవరు కూడా తాకనని చెప్పినా ఈ కారణం నిజంగా సాధ్వి అయిన నీకే చెల్లుతుంది. నీవు తప్ప మరి ఏ స్త్రీ అటువంటి మాట మాట్లాడలేదు. అయితే ఈ విషయం అంతా కూడా నేను శ్రీరామునికి వెళ్ళి చెప్తాను. నాకేంటంటే శ్రీరాముని పట్ల అనురాగం, తర్వాత మీ ఇద్దరూ కలుసుకుంటే చూడాలనే ఒక కోరిక. అలా శ్రీరాముని యొక్క బాధను నేను చూస్తున్నాను, నీ బాధను చూస్తున్నాను. మీ ఇద్దరిని దగ్గరికి చేర్చాలనే కోరికతో అలా అన్నాను. కానీ నీవు ఈ విధంగా ఆలోచించినంత నేను అంత దూరం ఆలోచించలేదు. నా మనసులో మరో కారణం ఏది లేదమ్మా. నీవు నాతో రావడానికి ఇష్టపడకపోతే శ్రీరాముడు గుర్తించేటువంటి ఏదైనా ఒక ఆనవాలు నువ్వు నేను నిన్ను చూశాను అని చెప్పడానికి చెప్తే ఆయన నమ్మాలి కదా. అది నాకు ఒక్కసారి నువ్వు చెప్పు అని చెప్తే అప్పుడు ఆవిడ ముందుగా ఒక సంఘటన చెప్తుంది. అంటే ఆయన అరణ్యంలో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒక కాకి వచ్చి ఆవిడ పైన దాడి చేస్తూ ఉంటుంది, ముక్కుతో పొడుస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీరాముడు కోపంతో బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడనమాట. అంటే కేవలం నన్ను గాయపరిచింది అని చెప్పి ఆ కాకి పైన బ్రహ్మాస్త్రాన్ని వదిలాడైనా అది ఆ సంఘటనను గుర్తు చెయ్యి అని చెప్పి రకరకాలుగా వాళ్ళిద్దరూ శ్రీరాముని మధ్య, సీతాదేవి మధ్య జరిగిన సంఘటనలను ఆవిడ అక్కడ వివరిస్తుందన్నమాట. ఇవి గుర్తుగా చెప్పు అని చెప్పి తర్వాత తన శిరోమణి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని అది ఇస్తుందన్నమాట. ఇది నా ఆనవాలుగా నువ్వు చూపించు. ఇది చూస్తే వాళ్ళందరూ కూడా గుర్తుపడతారు, శ్రీరాముడు ఇది వెంటనే గుర్తుపడతాడు అని చెప్పేసి తన చీర కొంగులో నుండి ఆ దివ్యమైనటువంటి ఆ చూడామణిని తీసి శ్రీరామునికి ఆనవాలుగా ఇస్తుందన్నమాట. అది జనకుడు వివాహ సమయంలో అందరి సమక్షంలో కూడా అది విశేషమైనటువంటి ఆ చూడామణిని సీతాదేవికి ఇస్తాడు. హనుమంతుడు ఈ చూడామణిని తీసుకున్నాడు అమ్మ దగ్గర నుండి. ఇప్పుడు ఇక సీతా దర్శనం అయింది, రామకార్యం సిద్ధించింది అని చాలా ఆనందపడిపోయాడు. ఆయన మనస్సంతా కూడా రాముడిపైనే ఉంది. చూడామణిని చూడగానే ఆయన ఎంతో ఆనందపడ్డాడు. ఇక సీతాదేవి అనుమతి తీసుకొని ఆయన కిష్కిందకు ప్రయాణం అవ్వాలన్నమాట. ఇక ఆయన బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడు సీతాదేవి అంటుందన్నమాట, నీకు అంగీకారంగా ఉంటే ఒకరోజు ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళు. నీవు దగ్గరగా ఉన్నావు అంటే నాకు కూడా కొంచెం ఉపశమనంగా ఉంటుంది. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నేను జీవించి ఉంటానో లేదో తెలియదు. అందువల్ల నువ్వు ఎక్కడైనా ఒక చోట ఉండు. అయితే నాకు ఇంకొక సందేహం కూడా కలుగుతుంది. అదేంటంటే ఈ సముద్రం ఇంత పెద్దది కదా, నీకంటే ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వు దాటి వచ్చావు. ఇక ఈ రామలక్ష్మణులు కానీ ఈ వానర భల్లూకాలు కానీ ఎట్లాగా ఈ సముద్రాన్ని దాటుతాయి? ఇదంతా కూడా నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఎట్లా ఈ విధంగా రాగలరు? అప్పుడు హనుమంతుడు అంటాడు, ఆవిడ్ని చాలా అనునయిస్తూ అంటాడనమాట. వీళ్ళందరూ కూడా వానర భల్లూకాలు, వీళ్ళందరూ కూడా చాలా శక్తిమంతులు, నాకంటే కూడా శక్తిమంతులు. ఇట్లాంటి పనులకి చాలా తక్కువ వాళ్ళనే పంపిస్తారు. అక్కడ ఆయన యొక్క వినయానికి ఇక్కడ చిహ్నం. చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళే పంపిస్తారు. అసలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకంటే కూడా చాలా బలవంతులు వాళ్ళు. అందువల్ల నీవు అసలు దుఃఖించవద్దు, ఓర్పుతో ఉండు. తప్పకుండా రాముడు వచ్చే రోజులు దగ్గరలోనే వస్తున్నాయి.
తర్వాత ఈ వానరులందరూ కూడా సింహాలు, పెద్ద పిల్లలు వంటి పరాక్రమం గలవారు. వాళ్ళందరూ వచ్చి లంకను ఈ ముంచెత్తడం నువ్వు చూస్తావు. వాళ్ళందరూ కూడా నడుస్తున్న పర్వతాల్లాగా కనిపిస్తారు, మేఘాల్లా గర్జిస్తూ ఉంటారు. అందువల్ల నీవు అస్సలు భయపడవద్దు, అందరూ కూడా ఇక్కడికి కలిసి వస్తారు. రామలక్ష్మణులు రాలేరనుకో, నేను నా భుజాలపైన తీసుకొని వాళ్ళని తీసుకొచ్చేస్తాను ఇక్కడికి. అందువల్ల అమ్మ నువ్వేం భయపడద్దు. ఈ విధంగా ఆయన మధురంగా మాట్లాడిన మాటలు విని సీతాదేవి అంటుందన్నమాట, నీ మంచి మాటలతో నా మనసు ఆనందంతో పరవశిస్తుంది. ఒక్కసారి నా శ్రీరాముడిని కలుసుకుని ఆయనకు ఉపశమనం కలిగేలాగా ఆయన ఆ శరీరం అంతా కూడా స్పృశించాలని నాకు ఉంది. ఆ కోరిక తీరేటట్లు చూడు, నీకు పుణ్యం వస్తుంది. మరొకసారి నువ్వు శ్రీరాముని గుర్తు చెయ్యి. ఒక కాకి మీద కోపంతో నువ్వు ఆ బ్రహ్మాస్త్రాన్ని విడిచి ఆ కాకి యొక్క కన్ను పోగొట్టిన విషయాన్ని నువ్వు రాముడికి గుర్తు చెయ్యి. అలాగే ఒకసారి చెప్పు, ఏం చెప్తావంటే, ఇలాగ నేను రాక్షసుల చేత బాధించబడుతూ ఉంటే, నానా కష్టాలు పడుతూ ఉంటే నన్ను ఇలా ఉపేక్ష చేయడం నీకు బాగుందా అని చెప్పు. ఇవన్నీ కూడా నీవు అదే శ్రీరామునికి చెప్పు. ఈ రావణాసురుడు చాలా క్రూరుడు. అలాగే ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే కనుక నన్ను నువ్వు చూస్తావేమో కానీ నిన్ను నేను చూడలేను. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీవు రావాలి అని చెప్పి రామునికి తన మాటగా అది హనుమంతునికి చెప్పమని చెప్తుంది. ఇక చూడామణిని గ్రహించి ఈయన ఎగరడానికి సిద్ధమవుతూ ఉంటే అప్పుడు సీతాదేవి అంటుందన్నమాట, పరాక్రమవంతులైనటువంటి రామలక్ష్మణుల్ని, సుగ్రీవుడిని, తర్వాత అతడి పరివారపు క్షేమాన్ని నేను మరీ అడిగానని చెప్పు. నీవు వెళ్ళగానే రాముడి కోసం నేను దిగులుతో దుఃఖిస్తున్నానని, ఈ రాక్షస స్త్రీలు పెట్టే బాధలు భరించలేకుండా ఉన్నానని చెప్పు. నీవు క్షేమంగా సముద్రం దాటి రాముడిని చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పినటువంటి సీత చెప్పిన విషయాలన్నీ కూడా విని ఆ యొక్క మాటలన్నీ కూడా ఆయన మననం చేసుకుంటున్నాడు. అంటే ఉన్నట్లుగా చెప్పాలి కదా. ఇక ఆయన ఉత్తర దిక్కుగా ఆయన బయలుదేరతాడనమాట హనుమంతుడు. ఆ తరువాత మనం లంకాదహనం ఇవన్నీ కూడా చూస్తాము. 41వ సర్గ నుండి ఈ యుద్ధాల్లో చాలామందిని చంపడం హనుమంతుడు ఇవన్నీ కూడా వచ్చే సర్గల్లో చూస్తాము. 41వ సర్గ నుండి అది వచ్చే వారం చూద్దాం. ఈ వారం ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.